ఇదే దిశలో లోకల్ పోస్ట్ పోన్ వచ్చే ఏడాది జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్. ఇక ఏ రౌండ్స్లో ఇది చేసింది అనేటువంటిది అయితే చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. జనవరి నాటికి పట్టణ సంస్థల పాలకవర్గ గడువు సైతం కంప్లీట్. అప్పుడే రూరల్ అర్బన్కు వెంటనే ఎలక్షన్స్. బీసీ రిజర్వేషన్ ఖరారులో జాప్యం కారణంగా అప్పటిలోపు స్టేట్లో కొత్త ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు, బీసీ కమిషన్ కొత్తవాడి సైతం ఉనికిలోకి అన్నటువంటిది కూడా. గ్రామ పంచాయతీలో ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్స్ ఇక జూలైలో అయితే మనకి చూసిండే జూలైలో అయితే ఇది మన ఎంపీటీసీ జెడ్పీటీలకు సంబంధించినటువంటిది కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి మరి ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ ఖరారు చేయకుండా ఎన్నికలు నిర్వహించొద్దని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కులజనన రిజర్వేషన్లు ఫైనల్ చేయడానికి కనీసం 4-5 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో వచ్చే ఏడాది జనవరిలో పంచాయతీ మున్సిపాలిటీలకు వెంటనే ఎలక్షన్స్ నిర్వహించే విధంగా కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. స్పెషల్ ఆఫీసర్ల పాలన వచ్చే ఏడాది జనవరిలో ముందుగా సర్పంచ్, ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ, చివరికి మున్సిపల్ ఎన్నికలు వెంటనే నిర్వహించేందుకు కూడా సర్కారు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈలోపు బీసీ జనాభా లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా బీసీ కులజనన చేపట్టి స్థానిక సంస్థల్ని కూడా నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది అన్నటువంటిది ఈ వార్త యొక్క సారాంశం. మరి ఈ వార్తలో నిజం ఎంత, నిజంగా మరి ఇట్లాంటి పరిస్థితులు అయ్యేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది కూడా మనకు సమాచారం తెలవాల్సినట్టు ఉంది. మరి నిజంగా దీన్ని ఇదే జరిగితే మరి అప్పటి వరకు అన్ని ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కూడా ఈ ఏవైతే పరిషత్లకు కూడా మరి ఈ పరిషత్లకు కూడా మరి నిజంగా స్పెషల్ ఆఫీసర్ని పెడుతుందా? ఎందుకంటే గ్రామాల్లో అయితే ఆల్రెడీ సర్పంచ్ల విషయంలో వచ్చేసి స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు. తర్వాత మున్సిపాలిటీలు కూడా ఈ ఏరెండున కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఆ తర్వాత అన్నీ కూడా వచ్చే సంవత్సరం ఈ బీసీ రిజర్వేషన్ని ఈ కులజననం చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి ఎలక్షన్స్కి పోతుంది అన్నటువంటిది కూడా వార్త అయితే రాస్తోంది. మరి నిజంగా మరి ప్రభుత్వం దృష్టిలో ఇదే ఉందా? మరి ఏ విషయంలో మరి ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నది అన్నటువంటిది వీళ్ళకి ఉన్న సమాచారం ఏంటనేటువంటిది అయితే తెలవాల్సినటువంటి ఉంది. ఇక ప్రస్తుత బీసీ రిజర్వేషన్లు 23% ఉన్నాయి. సో దాన్ని 42% పెంచేందుకు చట్ట సవరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 4-5 నెలల సమయం పడుతుంది. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనుంది. జూలైలో మండల పరిషత్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్ల పదవీకాలం కూడా ముగుస్తుంది. వాటికి సైతం స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తాం. మున్సిపాలిటీ పాలకవర్గ పదవీకాలం వచ్చే ఏడాది జనవరి ముగియగానే అక్కడ సైతం స్పెషల్ ఆఫీసర్లను ఏర్పాటు చేస్తామని కూడా సీఎంఓలోని ఆఫీసర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇక సర్పంచులు వచ్చేసి ఈ సంవత్సరమే 2024 జనవరి 30 రోజు కంప్లీట్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు వచ్చేసి నెక్స్ట్ మంత్ జూలైలో కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక మున్సిపాలిటీలకు సంబంధించినటువంటిది నెక్స్ట్ జనవరిలో కంప్లీట్ అవుతుందంట. ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత వీటికి స్పెషల్ ఆఫీసర్లనే పెట్టి అప్పటి వరకు బీసీ రిజర్వేషన్కి 4 నెలల టైం పడుతుంది కాబట్టి ఆ తర్వాత పోతుంది అన్నటువంటిది. ఇక కొత్త బీసీ కమిషన్తోనే కులజనన. ప్రస్తుతం బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టులో ముగియనుంది. ఆ వెంటనే బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కులజనన చేయాలని ప్రభుత్వం కోరనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి కులజనన చేసి రిజర్వేషన్ ఫైనల్ చేసేందుకు 4-5 నెలల సమయం పడుతుందని ఇటీవల సీఎం నిర్వహించిన రివ్యూలో అధికారులు స్పష్టం చేశారు. బీసీ కులజనన పూర్తయిన తర్వాత జనాభా ప్రకారం రిజర్వేషన్ల శాతాన్ని పెంచేందుకు ప్రస్తుతం ఉన్న స్థానిక సంస్థల చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇందుకోసం స్పెషల్గా అసెంబ్లీ సమావేశం నిర్వహించి చట్టాన్ని ఆమోదించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఏంటంటే గతంలో ఏర్పాటు చేసినటువంటి బీసీ కమిషన్ ఉండే వాటి వాళ్ళ పాలన ఈ ఆగస్టు వరకు కూడా కంప్లీట్ అవుతుందంట. ఆ కొత్త బాడీ వచ్చిన తర్వాత ఏదంటే పాత కమిషన్ని తీసేసి డిస్మిస్ అంటే వాళ్ళ 10 కాలం అయిపోతుంది కాబట్టి కొత్త కమిషన్ ఏర్పాటు చేసి ఆ కొత్త కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత 4 నెలల లోపల ఆ రిజర్వేషన్లన్నిటిని కూడా ఫిక్స్ చేసేసి ఎలక్షన్స్కి పోవాలన్నటువంటిది. ఇక
దీనికి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల చట్టాన్ని కూడా మళ్ళీ రీరైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, మాడిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దానికి అసెంబ్లీ ఆమోదం కూడా కావాలంటే దాన్ని చట్టాన్ని చేయాలంటే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి కూడా దాంట్లో చేస్తారన్నటువంటిది వార్తా సారాంశం. ఇక కొత్త ఎన్నికల కమిషనర్ కోసం సర్చింగ్. స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త ఎలక్షన్ కమిషనర్ నేతృత్వంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి పదవీకాలం సెప్టెంబర్లో ముగియనుంది. దీంతో ఆ స్థానంలో ఎవరిని అంటే ఈవెన్ బీసీ కమిషన్తో పాటు ఈ తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఈసీ కూడా సెప్టెంబర్లోనే ఈసీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తెలంగాణ సెప్టెంబర్లో పదవీకాలం ముగుస్తుందంట. ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత మళ్ళీ కొత్త కమిషనర్ వచ్చిన తర్వాతనే మరి అప్పటి వరకు ఈ పేర్లు ఎవరెవరు ఉన్నారనేది కూడా చూస్తుందట. ఇక 30 రోజుల్లోనే కంప్లీట్ ఈ అన్ని ఎలక్షన్స్లను. ఫస్ట్ జనవరిలో ఏదైతే మున్సిపల్ సంబంధించిన టర్మ్ కూడా అయిపోయినట్టనే ఆ తర్వాత నెలలోపట అప్పటి కూడా రిజర్వేషన్లు కూడా అన్ని క్లియర్ అవుతుంది. కాబట్టి ఆ గ్రౌండ్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఫస్ట్, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు తర్వాత చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుంది. ఇక మెగా గ్రేటర్ ఏర్పాటు. జిహెచ్ఎంసీ గ్రేటర్ చుట్టూ ఉన్న కార్పొరేషన్ మున్సిపాలిటీల పదవికాలం మరికొన్ని నెలలు ఉండటంతో వాటికి విడిగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఏరియాలన్నింటిని కలిపి మెగా గ్రేటర్ హైదరాబాద్ సంస్థను కూడా ఏర్పాటు చేసే దిశగా గతంలోనే రేవంత్ సర్కార్ ఆలోచనలో ఉందన్నటువంటి మాట వినిపిస్తుంటే మరి దానికి కూడా ప్రణాళికలు చేస్తుంది అన్నటువంటి మాట కూడా తెలుస్తుంది. ఇట్లా మొత్తం మీద అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడైతే ఉండవు అన్నటువంటిది ఈ వార్తా సారాంశం. నిజంగా మరి అప్పటి వరకు ఎందుకంటే మొన్న ఈ మధ్యనే అధికారులతోటి కూడా రివ్యూ చేసినటువంటి నేపథ్యం ఉండే సీఎం రేవంత్ రెడ్డి, దాంట్లో మరి డిస్కషన్ వచ్చిందా, మరి నిజంగా ఇది జనవరి వరకు పోతుందా లేదంటే ఈ లోపలనే పడుతుందా అన్నటువంటిది కూడా చూడాలా. ఇక